రైట్. ఇక ఏపీలో లోక్సభకు అసెంబ్లీకి బీజేపీ అభ్యర్థుల వడపోతలు ఢిల్లీలో కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఏ క్షణమైన అభ్యర్థులను ప్రకటిస్తారని చెబుతున్నారు. ఇక పొత్తులో భాగంగా బీజేపీ 6 లోక్సభ 10 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయబోతోంది. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం మేరకు అరకు నుంచి ఎంపీ అభ్యర్థిగా కొత్తపల్లి గీత పేరు వినిపిస్తోంది. అలాగే అనకాపల్లి నుంచి సీఎం రమేష్ లేదా మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ పోటీలో ఉండొచ్చని అనుకుంటున్నారు. అదేవిధంగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పేరు రాజమండ్రి లోక్సభకు పరిశీలిస్తున్నారట. నర్సాపురం ఎంపీ సీటును భూపతిరాజు శ్రీనివాసవర్మకు ఇస్తారని అనుకుంటున్నారు. రాజంపేట ఎంపీ సీటును మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి, తిరుపతి లోక్సభ సీటును తాజాగా బీజేపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్కు ఇస్తారని బీజేపీ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా చూస్తే ఎచ్చెర్ల అసెంబ్లీ స్థానంలో ఈశ్వరరావు, పాడేరు అసెంబ్లీకి ఉమామహేశ్వరరావు, విశాఖ నార్త్లో మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, కైకలూరులో తపనా చౌదరి లేదా కామినేని శ్రీనివాస్లో ఒకరికి సీటు ఇస్తారని అనుకుంటున్నారు. అలాగే విజయవాడ వెస్ట్లో అనూహ్యంగా కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి పేరు వినిపిస్తోంది. ధర్మవరంలో బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ పేరు చర్చల్లో ఉంది. రాజంపేటలో కేంద్ర మాజీ మంత్రి సాయి ప్రతాప్ బంధువు సాయి లోకేష్కు టికెట్ ఇస్తారని అనుకుంటున్నారు. ఆధోనిలో పార్థ డెంటల్ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ పార్థసారథికి కన్ఫర్మ్ చేశారని చర్చ సాగుతోంది. జమ్మలమడుగులో మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి పోటీ చేస్తారని ప్రచారం జోరందుకుంది. బద్వేలులో జ్యోతి లేదా గత ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన పనతల సురేష్ పోటీ చేయవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏపీలో అసెంబ్లీ లోక్సభ అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ హరీష్. పవన్, ప్రస్తుతం ఏపీలో పొత్తుల తర్వాత సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశం ఇంకా కొలిక్కి రాలేదు. టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి సీట్లకు సంబంధించినటువంటి అభ్యర్థుల ప్రకటనపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రధానంగా టీడీపీ 144 స్థానాల్లో పోటీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అదేవిధంగా 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రకటించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇప్పుడే జనసేన అదేవిధంగా బీజేపీకి సంబంధించి పొత్తుకు సంబంధించినటువంటి సీట్ల సర్దుబాటు కూడా ఇంకా కొలిక్కి రాలేదు. ప్రస్తుతం బీజేపీకి సంబంధించినటువంటి నాయకత్వం, కీలక నాయకత్వం అంతా ఢిల్లీలోనే ఉంది. గత 4 రోజులుగా పురంధేశ్వరి నాయకత్వంలో ఉన్నటువంటి రాష్ట్ర టీం ఏదైతే ఉందో ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర పెద్దలతోనే వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అత్యంత కీలకమైనటువంటి నియోజకవర్గాల్లో బీజేపీ పోటీ చేసి పార్టీని, ఓటింగ్ ని పెంచుకోవాలన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. అందులో భాగంగానే జనసేన అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశం పైన ప్రస్తుతం ఆసక్తికరమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. అరకు లోక్సభ నుంచి కొత్తపల్లి గీతకి ఇటీవలే ఆమె పార్టీలో చేరినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కొత్తపల్లి గీత పార్టీలో బీజేపీ నుంచి సీటు కేటాయించడం పట్ల ఎలాంటి రిజల్ట్ ఉంటుందన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారింది. ఆమె సీనియర్ గా ఉన్నటువంటి వ్యక్తి, ఆమెకి సీటు కేటాయిస్తారన్నటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇక అనకాపల్లి లోక్సభ స్థానం నుంచి సీఎం రమేష్, మాధవ్ కూడా పోటీ పడుతున్నారు. వీరిరువురు నాయకత్వం కూడా చాలా కీలకమైన సిచ్యువేషన్ బీజేపీలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇరువురు నాయకులు కూడా ఈ స్థానం కోసం పోటీ పడుతున్నారు. రాజమండ్రి నుంచి పురంధేశ్వరి మొదటి నుంచి కూడా ఆమె కేంద్ర మంత్రిగా, గతంలో కూడా కేంద్ర మంత్రిగా కూడా ఆమె పనిచేశారు. కేంద్ర నాయకత్వంలో కీలకంగా వ్యవహరించేటువంటి వ్యక్తి కావడంతో ఆమెకు ఆ స్థానం నుంచి పోటీ చేయాలనేటువంటి ఒక ఉత్సాహం కనిపిస్తున్నట్టుగా చెబుతున్నారు పార్టీ వర్గాలు. నర్సాపురం నుంచి భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు కూడా అవకాశం కల్పించేటువంటి ఛాన్స్ కనిపిస్తోంది. ఇందులో భాగంగానే పార్టీ నాయకత్వం ఈ అంశాలపైన ప్రత్యేకమైనటువంటి చర్చ చేస్తోంది. రాజంపేట లోక్సభ నుంచి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా తిరుపతి లోక్సభ నుంచి వరప్రసాదరావు పోటీ చేసేటువంటి అవకాశం ఉందన్నటువంటి ఒక ప్రచారం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక అసెంబ్లీ స్థానాలకు సంబంధించినంత వరకు కూడా ప్రధానంగా పాడేరు అసెంబ్లీ నుంచి ఉమామహేశ్వరరావు పోటీ చేస్తారన్న ఒక ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా ఎచ్చెర్ల అసెంబ్లీ నుంచి
ఆ, ఈశ్వరరావు కూడా పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇక విశాఖ నార్త్ నుంచి విష్ణుకుమార్ రాజు, ఆయన గతంలో కూడా శాసనసభ్యుడిగా టీడీపీతో పొత్తులో ఉన్న సమయంలో, టీడీపీ సంబంధించినటువంటి పొత్తు సమయంలో కూడా ఆయన పోటీ పనిచేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. గెలిచారు కూడా. ఇప్పుడు ఆయన కూడా, విష్ణుకుమార్ రాజు కూడా సీటు కోసం ప్రయత్నం చేస్తారు. ఇక విశాఖ నార్త్ నుంచి అసెంబ్లీ నుంచి విష్ణుకుమార్ రాజు పోటీ చేయబోతున్నారు. కైకలూరు నుంచి సుజనా చౌదరికి కొంతవరకు కూడా ఏజ్ కి సంబంధించినటువంటి రిస్ట్రిక్షన్ పార్టీ పరంగా, బీజేపీ పరంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆయన కనుక ఏజ్ రిస్ట్రిక్షన్ కనుక లేకపోతే కనుక ఆయన కుటుంబం నుంచి ఆయనే పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. లేదంటే ఆయన కుటుంబం నుంచి తపనా చౌదరి పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతుంది. ఇక విజయవాడ వెస్ట్ నుంచి సుజనా చౌదరి ఇక్కడే అత్యంత కీలకమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జనసేన విజయవాడ వెస్ట్ ని కోరుకుంటున్నప్పుడు పరిస్థితికి ఉన్నప్పటికీ కూడా విజయవాడ వెస్ట్ ని సుజనా చౌదరి పోటీ చేస్తారన్నట్టు ప్రచారం జరుగుతుంది. ధర్మవరం అసెంబ్లీ నుంచి సత్యకుమార్, అదేవిధంగా రాజంపేట నుంచి సాయి లోకేష్ తో పాటుగా అదోని నుంచి పాతసారి పోటీ చేస్తారన్నట్టు ఒక ప్రచారం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. జమ్మలమడుగు అసెంబ్లీ నుంచి ఆదినారాయణ రెడ్డి, అదేవిధంగా బద్దివేలు నుంచి వనతల సురేష్ పోటీ చేస్తారన్న ప్రచారం కూడా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకుంటే కనుక జనసేన, టీడీపీ, బీజేపీకి సంబంధించినటువంటి కలయిక తర్వాత సీట్ల సర్దుబాటుకి సంబంధించినటువంటి అంశం ఇంతవరకు కొలిక్కి రాలేదు. నామినేషన్ కి సంబంధించినటువంటి సమయం కూడా దగ్గర పడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ అంశాలన్నింటినీ కూడా నాయకత్వం ఎలా పరిగణలో తీసుకుంటుంది? బీజేపీ నాయకత్వం, కేంద్ర నాయకత్వం పూర్తిగా ఏపీకి సంబంధించినటువంటి సీట్ల సర్దుబాటు పైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తుంది. అందులో భాగంగానే ఏపీకి వచ్చినటువంటి బీజేపీకి సంబంధించినటువంటి పెద్దలు చంద్రబాబు నాయుడుతో సమావేశం అయినప్పటికీ కూడా పురంధేశ్వరిని, అదేవిధంగా బీజేపీకి సంబంధించిన రాష్ట్ర నాయకత్వాన్ని ఎవరిని కూడా సీట్ల సర్దుబాటుకి సంబంధించినటువంటి సమావేశానికి పిలిచినటువంటి దాఖలా లేవు. కేంద్రం నాయకత్వమే ప్రత్యేకించి సీట్ల సర్దుబాటుకి సంబంధించినటువంటి అంశం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర నాయకత్వం పూర్తిగా ఇతర రాష్ట్రాలతో కలిపి అభ్యర్థులకు సంబంధించినటువంటి జాబితా రిలీజ్ ని ఢిల్లీలోనే చేస్తారన్న ప్రచారం జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి సీట్లు ఇప్పటికే టీడీపీ అభ్యర్థులను ప్రకటించినటువంటి స్థానాల్లో ఉన్నటువంటి పరిస్థితులను కూడా బీజేపీ నాయకత్వం అంచనా వేస్తుంది. అక్కడ ఉన్నటువంటి రిజల్ట్స్, సామాజిక వర్గాల సమీకరణాలు, బీజేపీకి సంబంధించినటువంటి ఓట్ బ్యాంకు ఏపీలో పూర్తిగా బలపడాలన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈ పరిణామాలు ఎలాంటి రాజకీయాలకు దారితీస్తాయి? వచ్చేటువంటి ఎన్నికల్లో కూటమిలో పోటీ చేసేటువంటి టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి బలాబలాలు, వారి పాస్ పర్సంటేజ్ అంటే ఉత్తీర్ణ అదే గెలుపుకు సంబంధించినటువంటి అంశాలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది, ఎలాంటి రిజల్ట్ ని తీసుకొస్తుంది అన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. పవన్, అయితే హరీష్, ఇప్పుడు మనం చూసుకుంటే రాజంపేట ఎంపీ సీట్ను మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి కేటాయించిన వెనుక బీజేపీ వ్యూహం ఎలా ఉండబోతుంది? పార్టీని బలోపేతం చేసే విధంగా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఏ విధంగా కృషి చేయబోతున్నారు అనుకోవచ్చు? కిరణ్ కుమార్ రెడ్డి విభజిత ఆంధ్రప్రదేశ్ కు చివరి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. పార్టీ పెట్టి పోటీ చేశారు. ఓటమి పాలైన తర్వాత ఆయన పార్టీ మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ రాజకీయ పరిణామాలన్నీ కూడా బీజేపీ ప్రస్తుతం లీడ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో బీజేపీకి సంబంధించినంత వరకు కూడా రాష్ట్రంలో పోటీ చేసేటువంటి స్థానాలకు సంబంధించి పార్లమెంట్ స్థానాలపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తుంది. అందులో భాగంగానే కీలకమైనటువంటి నాయకత్వం పురంధేశ్వరి కావచ్చు, సుజనా చౌదరి కావచ్చు, అదే సీఎం రమేష్ కి సంబంధించినటువంటి నాయకత్వం కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డికి సంబంధించి ఈ నాయకత్వం అంతా కూడా ఏపీలో పూర్తిగా రాజకీయాలపైన ఫోకస్ పెట్టినటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డిని పోటీ బరిలోకి చెప్పడం, దాని ద్వారా పార్టీని బలోపేతం చేసుకోవడం, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి కావడంతో ఆయన గెలుపుకి సంబంధించినటువంటి అంశం అంతవరకు ఈజీగా అయ్యేటువంటి అవకాశం ఉంది. ఏపీలో ఆయనకు ఉన్నటువంటి పరిచయాలు కావచ్చు, ఆయనకు ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ సంబంధించినటువంటి అంశం కావచ్చు, రెడ్డి సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి ఏపీలో జరుగుతున్నటువంటి పోటీకి సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఈ ఈక్వేషన్స్ అన్నింటినీ కూడా పరిగణలో తీసుకొని గెలుపుకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టారు. కాబట్టి లీడర్షిప్ ని, గట్టి నాయకత్వాన్ని బరిలోకి దింపడం ద్వారా ఎట్టి పరిస్థితుల్లో పార్లమెంట్ స్థానాల్ని కైవసం చేసుకోవటమే ఒక ప్రధానమైనటువంటి మార్గం. అట్ ది సేమ్ టైం రాష్ట్రంలో పోటీ చేసేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్ లో కూడా ఓట్ బ్యాంక్ ని పెంచుకోవడం, అభ్యర్థులను గెలిపించుకోవడం, తద్వారా పార్టీని ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకొచ్చి బీజేపీ పైచేయిగా రావాలన్నటువంటి ఒక ప్రయత్నం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ పరిణామాలపైన రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి రిజల్ట్ ఉంటుంది, ఎన్నికల తర్వాత వచ్చేటువంటి రిజల్ట్ ఎలాంటి ప్రభావితం ఉంటుందో కూడా ఆసక్తికరంగా మారింది. పవన్, రైట్, థ్యాంక్ యూ హరీష్. ఏపీలో లోక్సభకు, అసెంబ్లీకి బీజేపీ అభ్యర్థుల వడపోతలు ఢిల్లీలో కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఏ క్షణమైన అభ్యర్థులను ప్రకటిస్తారని చెబుతున్నారు నేతలు. పొత్తులో భాగంగా బీజేపీ 6 లోక్సభ, 10 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తోంది. ఇప్పటివరకు అందుతున్న సమాచారం మేరకు అరకు నుంచి ఎంపీ అభ్యర్థిగా కొత్తపల్లి గీత పేరు వినిపిస్తోంది. అలాగే అనకాపల్లి నుంచి సీఎం రమేష్ లేదా మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ పోటీలో ఉండొచ్చని అనుకుంటున్నారు. అదేవిధంగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పేరును రాజమండ్రి లోక్సభకు పరిశీలిస్తున్నారట.
ఇక నరసాపురం ఎంపీ సీటును భూపతిరాజు శ్రీనివాసవర్మకు ఇస్తారని అనుకుంటున్నారు. ఇక రాజంపేట ఎంపీ సీటును మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి, తిరుపతి లోక్సభ సీటును తాజాగా బీజేపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్కు ఇస్తారని బీజేపీ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. అసెంబ్లీ నియోజకవర్గ వారీగా చూస్తే ఎచ్చెర్ల అసెంబ్లీ స్థానంలో ఈశ్వరరావు, పాడేరు అసెంబ్లీకి ఉమామహేశ్వరరావు, విశాఖ నార్త్లో మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజులు, కైకలూరులో తపనా చౌదరి లేదా కామినేని శ్రీనివాస్లో ఒకరికి సీటు ఇస్తారని అనుకుంటున్నారు. ఏపీలో బీజేపీ అసెంబ్లీ స్థానాలకు అలాగే లోక్సభ అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన మరింత సమాచారం విశాఖపట్నం నుంచి మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ వాసు. పవన్, ఇప్పుడు ఒకసారి కాసేపట్లో విడుదల లిస్ట్ చూసుకుంటే ప్రధానంగా విశాఖ ఉమ్మడి జిల్లా మీదే కాన్సన్ట్రేషన్ చేసిన కనబడుతుంది. ఎందుకంటే విశాఖలో 3 పార్లమెంట్లో కూడా 2 పార్లమెంట్లు బీజేపీ కేటాయించే పరిస్థితి కనిపిస్తుంది. ఒకటి అరకు ఎప్పటి నుంచో కూడా కొత్తపల్లి గీతకి ఇవ్వాలని ఎప్పుడో కూడా బీజేపీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఆమె ప్రకటించబోతున్నారు కాసేపట్లో. అదేవిధంగా అనకాపల్లి, వాస్తవానికి విశాఖ ఇంతవరకు కూడా జాతీయ జనతా విశాఖ ఇవ్వాలని పట్టుబట్టడంతో విశాఖ మీద చర్చ జరిగింది. విశాఖ ఎవరేమని చెప్పడంతో అనకాపల్లి ఇవ్వడం జరిగింది. అనకాపల్లికి సంబంధించి సీఎం రమేష్ రంగంలో దిగే అవకాశం ఉంది. అరకు నుంచి అయితే కొత్తపల్లి గీత రంగంలో దిగే అవకాశం ఉంది. అదేవిధంగా అసెంబ్లీ కూడా చూసుకుంటే విశాఖలోనే ఉమ్మడి జిల్లాలో 2 నియోజకవర్గాలు కేటాయించారు. ఒకటి విశాఖ నార్త్, మరొకటి పాడేరు. దాంతో పాటు ఉత్తరాంధ్ర ఎచ్చెర్ల. మొత్తం ఉత్తరాంధ్ర మీద కాన్సన్ట్రేషన్ చేసినట్టు కనబడుతుంది. ఎందుకంటే గతంలో కూడా విశాఖ ఉత్తరాంధ్రలోనే బీజేపీ గెలవడం జరిగింది. చాలా మంది కూడా ఉత్తమైన పదవులు కూడా పొందడం జరిగింది. అందువల్ల విశాఖలో బీజేపీకి ఒక పట్టు ఉంది, ఒక ఓటు బ్యాంక్ ఉందని వాళ్ళంతా కూడా భావిస్తున్నారు. అందులో భాగంగానే మిగిలిన జిల్లాల పరిస్థితుల్లో ఉన్నాడు ఉత్తరాంధ్ర మీద కాన్సన్ట్రేషన్ చేయగలిగింది. అందులో భాగంగానే ఎచ్చెర్ల అవ్వచ్చు, లేకపోతే విశాఖ నార్త్ అవ్వచ్చు, పాడేరు అవ్వచ్చు. ఆ పాడేరా అరకు అనేది కాస్త సందిగ్ధం ఉన్నప్పటికీ కూడా ఆ రెండింటిలో ఏదో ఒకటి కూడా మొత్తం వాళ్ళు తీసుకునే అవకాశం ఉంది. అందులో భాగంగా మరి కాసేపట్లో జాబితా లిస్టు విడుదలవుతుంది. గతంలో అనుకున్నట్టుగానే 6 పార్లమెంటు 10 అసెంబ్లీలో కూడా ప్రధానంగా ఇక్కడే కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. అరుకైతే కొత్తపల్లి గీత, అనకాపల్లి సీఎం రమేష్, రాజమండ్రి పురంధేశ్వరి, నరసాపురం శ్రీనివాస్ వర్మ, రాజంపేట కిరణ్ కుమార్ రెడ్డి, తిరుపతి కాసేపటి క్రితమే వైసీపీ నుంచి జాయిన్ అయినటువంటి వరప్రసాద్. ఇలాగ మొత్తం ఒక జాబితా కూడా రావడం జరిగింది. మరి కాసేపట్లో బీజేపీ అయితే అధికారికంగా కేంద్ర కమిటీ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. వాళ్ళంతా కూడా ప్రధానంగా విశాఖపై దృష్టి పెడతాం కనిపిస్తుంది. విశాఖలోనే కార్యక్రమాలు జరగడం, పురంధేశ్వర్ అయితేనే లేదా కేంద్ర మంత్రులు అయితేనే ఎవరు వచ్చినా సరే విశాఖ తప్పకుండా రావటం, విశాఖలో ప్రజలను కలవటం, సమస్యను కలవటం చేస్తుంది. అయితే సీట్లు ప్రకటించాక అసంతృప్తి కూడా జరిగే అవకాశం. ఎందుకంటే మొత్తం చాలా మంది కూడా జీవీఎల్ నరసింహారావు రావచ్చు, లేకపోతే మరికొంతమంది బీజేపీ టికెట్ ఆశించారు, వాళ్ళకు కూడా వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే ఇప్పటికే విశాఖపట్నం భరత్కు టీడీపీ కేటాయించడం జరిగింది. ఆయన ప్రచారం కూడా చేసుకుంటున్నారు. ఇక సీఎం రమేష్ లేకపోతే మాధవ అనేది కూడా చర్చలో భాగమైంది. నిన్న మొన్నటి వరకు కూడా విజయనగరం కూడా వాళ్ళకే కేటాయిస్తే విజయనగరం నుంచి మాధవ్ పోటీ చేస్తారని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం అయితే అనకాపల్లి, అరకు మాత్రం బీజేపీ కేటాయించడం జరిగింది. వీటిలో కొత్తపల్లి గీత, సీఎం రమేష్ లేకపోతే మాధవ్ అనేది తేలి ఉంది కాసేపట్లో అయితే. పవన్, రైట్, థ్యాంక్ యూ వాసు.